చెప్పలేదండి మాకు మళ్ళీ మేమిద్దరూ ఒకసారి మాకు చెప్పండి. తీసి ముందు ఇమీడియట్లీ సర్జరీ రూమ్ నువ్వు చేయమనుకున్నా మీ మీద నమ్మకం పెట్టా ప్రయత్నం మీరు చేయండి. మానవత ధర్మం ప్రాణం పోయేదాన్ని మీరు ఆపలేదు, నేను ఆపలేదు. కానీ ప్రయత్నం అయితే మాత్రం సీరియస్గా చేయండి. ఎందుకు మనం బతికించడం ట్యాబ్లెట్ ఇక్కడ అనుకోండి 2 రోజులు 3 రోజులు నేను ఈడో ఎవడో వచ్చాక చేస్తాను ఏమనుకోదు. తెలిసి అనస్థిషియాని ఇమీడియట్గా దాన్ని చూసి ఆపరేషన్ చేయడం తీసుకెళ్ళి రిమూవ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్పుకుంటే సమాధానం ఇక్కడైతే దగ్గరలో ఉంటుంది. మేము వస్తానికి కానీ చూడటానికి కానీ అధ్యాత్మక బాగుంటుందని చెప్పాను. నేను విజయవాడ పంపించామంటే విజయవాడ పంపించాను. ఇక్కడ చూపించామంటే ఇక్కడ చూపిస్తాను. కండిషన్ సీరియస్. ఎందుకంటే కాలు ఒకటి విజయవాడ వాకిలి ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ను తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసీలు కూడా సందర్భాలు. మరి అలాంటి వారందరినీ కూడా రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనమందరూ కూడా రావటం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర ఇది. దీనందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తల దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం దాకా ప్రతి ఒక్కరూ కూడా వీరోచితంగా పోరాడారు.
ఆ ఫలితాల్ని రేపు మనం చూడబోతా ఉన్నాం. ఎవరైతే ఎలాంటి ఎప్పుడూ లేని సంస్కృతి ఎలక్షన్లో దాడి చేసి భయపెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్లారో వాళ్ళకి తగిన గుణపాఠం ఇప్పుడు ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చుట్టుకోబోతా ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా సెలవు.